హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో నిన్న మనం ఇంట్రాడే స్టాక్స్ చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈరోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేయబోతుంది. ఈరోజు అయితే నేను నిఫ్టీ అయితే బ్లడ్ బాత్ అనుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఎక్సిఎస్ నిఫ్టీ ఆల్రెడీ 200 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయింది. సో నేనైతే బ్లడ్ బాత్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే షార్ట్ టర్మ్కి మనం నెక్స్ట్ 1 మంత్లో కానీ ఏదైనా నెక్స్ట్ 1 వీక్లో కానీ మినిమం 10-15% షార్ట్ టర్మ్కి ఇచ్చే స్టాక్స్ 10-15% ఎగ్జాక్ట్గా 10-15 అని కాదండి, సేఫ్టీగా 10-15 అవి ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా ఇవ్వగలవు అనేది నా హోప్ అండి. సో 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ స్టాక్స్ ప్లస్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము. నిఫ్టీ అనాలిసిస్ కనుక చూస్తే మనకి నిన్న నిఫ్టీ అనేది కంటిన్యూస్గా గ్రో అయిందండి. సో ఇలా కంటిన్యూస్గా గ్రో అయినప్పుడు డే మొత్తం నిఫ్టీ ఎప్పుడైనా కంటిన్యూస్గా గ్రో అయింది ఒక కన్సల్టేషన్ లేకుండా మధ్యలో అనుకున్నప్పుడు నెక్స్ట్ డే వచ్చేసరికి ఒక కన్సోలిడేషన్ అయినా రావాలండి, లేదా ఒక ఫాల్ బ్యాక్ అయినా రావాలి. సో నిఫ్టీ ఎప్పుడైనా స్ట్రైట్ లైన్గా గ్రో అయింది అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఒక కన్సోలిడేషన్ అయినా రావాలి, ఒక ఫాల్ బ్యాక్ అయినా రావాలి. మనకైతే ఈరోజు ఖచ్చితంగా ఫాల్ బ్యాకేనండి. ఈరోజు నిఫ్టీ అనేది ఖచ్చితంగా ఫాల్ బ్యాకే. ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉందండి, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డౌన్. ఈరోజు నిఫ్టీ అనేది 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ అని. అంటే నిన్న ఏదైతే గ్రో ఉందో ఒక స్ట్రైట్ లైన్ అనేది ఈరోజు ఆ గ్రో మొత్తం కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వబోతుంది. నిఫ్టీ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో నిన్న ఎక్కడైతే ఓపెన్ అయిందో స్టాక్ మార్కెట్, ఎక్కడైతే ఓపెన్ అయ్యి స్ట్రైట్గా ఇంక్రీజ్ అయిందో, సో దాన్ని బిలో ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. ఎవరైతే బీటీఎస్టీ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సిఈస్ తీసుకున్న ఆప్షన్స్లో సిఈస్ తీసుకున్న, స్టాక్స్లో బీటీఎస్టీ తీసుకున్న, ఇది మోస్ట్లీ ఈరోజు నెగిటివ్ టర్న్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎలా ట్రేడ్ చేయాలి, మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి? సో మనం వచ్చేసరికి మెయిన్గా బయ్యింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నిన్న మనం ఆల్రెడీ చూసాము 7250 అబోవ్ స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అయిందో. సో అలాగే మనం ఈరోజు కూడా నిఫ్టీలో బయ్యింగ్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం ఈ 250 అబోవ్నే మనం బయ్యింగ్ సైడ్ వెళ్తాము. ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బయ్యింగ్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం ఈ రేంజ్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నేను చెక్ చేసుకొని 220, 17,220, 17,250 ఏదైతే ఉందో ఆ రేంజ్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెక్ చేసుకొని నేను బయ్యింగ్ సైడ్ వెళ్తాను. లేదు అనుకుంటే ఈరోజు నా ఆప్షన్ అంతా కూడా నాకు సెల్లింగ్ సైడే ఉంది. ఈరోజు ఆప్షన్ అంతా కూడా నాకు సెల్లింగ్ సైడే ఉంది. ఎక్కడి వరకు పడవచ్చు? సో నేను సెల్లింగ్ సైడ్ ఉంటాను, బట్ ఎక్కడి వరకు మార్కెట్ పడవచ్చు? సో ఎక్కడి వరకు పడవచ్చు అంటే మళ్ళీ మనం సెల్లింగ్ సైడ్ దగ్గర ఈ రేంజ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనకి ఈ రేంజ్లో మల్టిపుల్ ఫైట్స్ జరిగాయి. 17,100 అండ్ 17,060 ఏదైతే ఉందో, 17,070 అండ్ 17,100 రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ రేంజ్లో మనకి మల్టిపుల్ ఫైట్స్ జరిగాయి. సో ఈ రేంజ్ దగ్గర మనం మళ్ళీ క్యాండిల్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని సో నాకు ఈరోజు మార్కెట్ అనేది ఇలా వచ్చేసి ఇక్కడ ఫైట్ జరిగి ఇలా రివర్స్ అవ్వచ్చు. బట్ ఈ ఫైట్ జరిగినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఎలా రివర్స్ అవ్వడానికి బ్రేక్అవుట్ అవుతుందా, లేదా కంటిన్యూస్గా ఫాలో అవ్వడానికి బ్రేక్అవుట్ అవుతుందా అని చెప్పేసి కూడా మనం చెక్ చేయాలి. కంటిన్యూస్గా ఫాలో అయితే మాత్రం 17,000 ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు అయితే మార్కెట్లో బీ కేర్ఫుల్ అంటానండి.
ఎందుకంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ 200 బిలో ఓపెన్ అవుతుంది. అది 250 అబోవ్ సస్టైన్ అయితేనే మనం బయింగ్ ఆపర్చునిటీకి వెళ్తాము, లేకపోతే సెల్లింగ్ ఆపర్చునిటీలోనే ఉంటాము. సెల్లింగ్ ఆపర్చునిటీలో కూడా 17,100 17,070 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ దగ్గర క్యాండిల్ ప్యాటర్న్ని బేస్ చేసుకొనే మనం వెళ్తాము. మోస్ట్లీ ఆ రేంజ్ దగ్గర క్యాండిల్ ప్యాటర్న్ అనేది రివర్స్ అయ్యిద్ది అనుకుంటున్నాను. బట్ ఫండమెంటల్గా మనకి యూఎస్ నుంచి కొంచెం నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి ఈరోజైతే రివర్స్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేసి మాత్రమే నిఫ్టీలో మనం బయింగ్ సైడ్ వెళ్తాము, ఆ రేంజ్ దగ్గర నుంచి అయినా సరే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక 2 స్టాక్స్ చూద్దామండి. ఒకటి వచ్చేసరికి పాలీక్యాబ్ కనుక మనం వీక్లీలో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ జరుగుతుందండి. సో ఒక టైప్ ఆఫ్ బ్రేక్అవుట్ ఇచ్చిందనే చెప్పొచ్చు నేను ఆ వాల్యూమ్స్ని బేస్ చేసుకొని. బట్ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చూపించిందండి పాలీక్యాబ్కి. ఒక ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి కూడా ఇది ఈ రేంజ్లోనే ఫైట్ చేసింది. కొన్ని నెలల నుంచి కూడా అది ఆ రేంజ్లోనే ఫైట్ చేసింది. ఆ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ వచ్చేలా కనిపిస్తుందండి. మనం రేపు గనక ఇది 2750 అప్ సైడ్ ఉంటే 2750 అప్ సైడ్ ఉంటే మనకి ఇది గ్రోత్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అండి. సో మనం ఆల్రెడీ వీక్లీ చార్ట్లో ప్రీవియస్గా చూస్తే ఇక్కడ కొంత కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ లైన్ దగ్గర కొన్ని వారాల పాటు ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఈ కన్సాలిడేషన్ అరౌండ్ 800 జరిగింది అనుకుంటే ఆల్మోస్ట్ 800 నుంచి 2250 వరకు ఇది ఎక్కడ తిరిగి చూడలేదండి. సో ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా ఇది మళ్ళీ అదే విధంగా పెరగగలదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక్కసారి కనుక మార్కెట్ 2750 అబోవ్ బ్రేక్అవుట్ జరిగింది అంటే సో ఇది మాత్రం బాగా ఇంక్రీజ్ అవ్వబోతుంది. మనకి డే చార్ట్ కూడా సేమ్ ఇండికేట్ చేస్తుందండి, వీక్లీ చార్టే కాదు, డే చార్ట్ కూడా సేమ్ ఇండికేట్ చేస్తుంది. నేను ఇప్పుడు డే చార్ట్లోకి వెళ్తే సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రేంజ్లో ఎన్నిసార్లు ఫైట్ చేసింది అని. ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్కి ట్రై చేసింది బట్ ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ జరిగిందండి. సో ఈసారి బ్రేక్అవుట్ జరిగినప్పుడు వాల్యూమ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, లాస్ట్ టైం కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు స్టేబులైజ్ అబోవ్ ద 2650. రేపు గనక మార్కెట్ 2750 స్టేబుల్ అయితే వీటిని మీరు ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ అండి. మీకు 50% రిటర్న్ ఇవ్వచ్చు, 100% రిటర్న్ ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. బట్ రేపైతే బ్రేక్అవుట్ జరగాలి, 2750 కింద స్టేబుల్ అవ్వాలి. షార్ట్ టర్మ్లో ఇది కొంచెం పెరిగి మళ్ళీ దీని రీటెస్ట్ కోసం కూడా రావచ్చండి. బట్ వచ్చినా కూడా దీని గ్రోత్ అనేది మాత్రం అప్ సైడే ఉంటుంది. సో ఇక్కడ పెరిగి కొంచెం కన్సాలిడేషన్ జరగవచ్చు, రీటెస్ట్ రావచ్చు. బట్ డోంట్ వరీ అబౌట్ దట్. షార్ట్ టర్మ్లో అయితే మీకు ఈజీగా 10% రిటర్న్స్ అనేది ఇవ్వగలదు. బట్ లాంగ్ టర్మ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని స్టాక్ ఫర్ 2022 కూడా చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ స్టాక్లో. సో గో హెడ్ అండ్ బై దిస్. మనం ఆల్రెడీ వీక్లీ చార్ట్లో చూసాము. ఇందులో ఉన్న ఒకే ఒక ఫాల్ట్ ఏంటంటే అండి, నిన్న ఈ బ్రేక్అవుట్ జరగడానికి 2750 బ్రేక్అవుట్ జరగడానికి ఆల్మోస్ట్ చాలా ఫైట్ చేసిందండి. కానీ మనకి గుడ్ థింగ్ ఏంటంటే చివరి 15 మినిట్స్ మాత్రం మళ్ళీ మనకి వాల్యూమ్స్ బాగా రీడ్ అయ్యాయి. సో బ్రేక్అవుట్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఇది కనుక 2750 అబోవ్ స్టేబుల్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మల్టీబ్యాగర్. మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ ఉందండి. బంధన్ బ్యాంక్ కూడా అంతే అండి. చాలా రోజుల నుంచి ఈ 336 అనేదాన్ని ఒక 336 3838 అనేదాన్ని ఒక హ్యూజ్ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది చాలా రోజులుగా, చాలా మంత్స్ నుంచే. ఎందుకంటే మనం వీక్లీ చార్ట్లో ఉన్నాము. సో ఇప్పుడు దాన్ని బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను డే చార్ట్లోకి వెళ్తే నాకు ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిందండి.
ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ పైకి గనక బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఈ స్టాక్ గనక 340 అబవ్ ఉంటే దీని నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి నేను 400 వరకు వెళ్ళిపోవచ్చండి. సో షార్ట్ టర్మ్లో ఇది కూడా మనకి ఒక హ్యూజ్ ప్రాఫిట్స్ ఇవ్వగల స్టాక్. ఇది గనక బ్రేక్అవుట్ అయితే దీని నెక్స్ట్ టార్గెట్ 400. 400 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉందండి. అప్పుడు ప్యాటర్న్ బట్టి అది కూడా బ్రేక్అవుట్ అయితే సో 600 వరకు కూడా వెళ్ళగల కెపాసిటీ ఉన్న స్టాక్. మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాము 2019లో ఇది 600 దగ్గర ఉన్న స్టాక్ అండి. 2019లో మనకి ఫాల్ అయింది. సో ఇంకా ముందుకు చూసుకుంటే ఆల్మోస్ట్ 700కి కూడా రీచ్ అయిన స్టాక్ అండి. 700కి రీచ్ అయ్యి 2600 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో నా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో అయితే దీని టార్గెట్ వచ్చేసరికి 600 అండి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ అవ్వచ్చు. అండ్ సేమ్ టైం మనం షార్ట్ టర్మ్ ఒక 10-20% ప్రాఫిట్ చూస్తుంటే ఆ 10-20% ప్రాఫిట్ చూసుకొని 400 దగ్గర ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ని దగ్గర మనం బయటకు వచ్చేయొచ్చండి. సో బట్ నెక్స్ట్ 1 మంత్లో ఈ 2 స్టాక్స్ మాత్రం మనకి ఈజీగా 10-30% రిటర్న్స్ ఇవ్వగల స్టాక్స్. అండ్ లాంగ్ టర్మ్లో మాత్రం ఇవి మల్టీ బ్యాగర్ స్టాక్స్ అవుతాయండి. లాంగ్ టర్మ్లో మాత్రం ఇవి ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అవుతాయి. ఓకే అండి, మనం ఈ షార్ట్ టర్మ్కి అయితే ఈ 2 స్టాక్స్ డిస్కస్ చేసాము. మనం నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ వేరే స్టాక్స్తో మీ ముందుకు వద్దాము. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో, ప్రొవైడ్ యువర్ కామెంట్స్. వీ విల్ బి కమింగ్ అప్ విత్ ద లేటెస్ట్ వీడియోస్ ఆల్వేస్. ఏవైతే బ్రేక్అవుట్స్ జరుగుతాయో, ఏవైతే మల్టీబ్యాగర్గా రీచ్ అవ్వగలవో ఆ స్టాక్స్తో మేము మీ ముందుకి ఎప్పుడూ వస్తూ ఉంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టుడే.